గత ఎపిసోడ్లో ఏం జరిగింది? ఆనంది, చేతు మరియు కుటుంబ సభ్యులు ప్రయాణం చేస్తుండగా కారు బ్రేక్డౌన్ అవుతుంది. ఆదిత్య తన తల్లి సునంద ఫోన్ లిఫ్ట్ చేయనందుకు కోప్పడతాడు. రాత్రివేళ ఒక చిన్న గదిలో చేతు, ఆనంది తలదాచుకుంటారు. అక్కడ ఒకే ఒక మంచం ఉండటంతో చేతు ఆనందిని మంచం మీద పడుకోమని చెప్పి తను కింద పడుకుంటాడు. అన్నయ్య ఆదిత్య, వదిన ఆనందిల మధ్య ఉన్న దూరం త్వరగా తొలగిపోవాలని కోరుకుంటూ నిద్రపోతాడు. పాపే మా జీవనజ్యోతి. ఈరోజు ఎపిసోడ్. తెల్లవారుజామున కోడికూతతో ఆ పల్లెటూరు నిద్రలేచింది. పక్షుల కిలకిలా రావాలు ఆ చిన్న ఇంటి చుట్టూ వినిపిస్తున్నాయి. కిటికీలోంచి సూర్యకిరణాలు సూటిగా వచ్చి ఆనంది ముఖం మీద పడ్డాయి. ఆనంది మెల్లగా కళ్ళు తెరిచింది. కొత్త ప్రదేశం కావటంతో కాసేపు అయోమయంగా చూసింది. తను మంచం మీద పడుకొని ఉండటం, చేతుపాపం కింద చాపమీద ముడుచుకొని పడుకొని ఉండటం చూసి ఆనంది మనసు చివుక్కుమంది. అయ్యో చేతుగారు, నాకోసం కింద పడుకున్నారా పాపం? రాత్రంతా చలికి ఇబ్బంది పడి ఉంటారు అని మనసులో అనుకుంది. ఆనంది మెల్లగా మంచం దిగి చేతు దగ్గరికి వెళ్లి చేతుగారు, చేతుగారు అని పిలిచింది. చేతు నిద్రమత్తులో అమ్మా ఇంకొంచెంసేపు పడుకొనివే అని గొణిగాడు. ఆనంది చిన్నగా నవ్వి, నేను మీ అమ్మని కాదు చేతుగారు, ఆనందిని, లేవండి తెల్లవారింది అంది ఆనంది. చేతు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. జుట్టు సరిచేసుకుంటూ, అరే వదినా, మీరా? సారీ నేను మా అమ్మనుకుని అంటూ నవ్వేశాడు. పర్లేదులేండి, అయినా మీరు నాకోసం కింద పడుకోవడమేంటి? నాకు చాలా గిల్టీగా ఉంది అంది ఆనంది విచారంగా. అబ్బే అదేం లేదు వదినా, అయినా ఆ మంచం లక్కీ మంచమని ఆ పెద్దాయన చెప్పాడు కదా, అందుకే మిమ్మల్ని పడుకోమన్నాను. ఆ మంచం మీద పడుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయట అన్నాడు చేతు కన్నుగీటుతూ. ఆ మాట వినగానే ఆనంది ముఖంలో చిన్న నీలినీడ కదిలింది. తన కోరిక అంటే తన తల్లిని కలుసుకోవడమే కదా. నాకు తెలిసిన కోరిక ఒక్కటే చేతుగారు, నా కన్నతల్లిని చూడాలి, ఆవిడ ఒరిలో తలవాల్చాలి అని మనసులో అనుకుంది. ఇంతలో బయటనుండి కారు హారన్ వినిపించింది. చేతు గబగబా కిటికీలోంచి చూశాడు. వదినా, అన్నయ్య వచ్చేశాడు, ఆదిత్య, అన్నయ్య వచ్చేశాడు అని అరిచాడు ఆనందంగా. ఆనంది గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆదిత్యమీద కోపమున్నా తను క్షేమంగా వచ్చాడన్న వార్త ఆమెకు ఉపశమనం కలిగించింది. ఆదిత్య కారు దిగి వేగంగా లోపలికి వచ్చాడు. అతని ముఖంలో ఆందోళన, కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతూ, అరి ఓకే? ఆనంది ఎక్కడా అని అడిగాడు ఆదిత్య ఆతృతగా. చేతు నవ్వుతూ, అన్నయ్య, మేమంతా సేఫ్, నువ్వే అనవసరంగా టెన్షన్ పడుతున్నావు అన్నాడు. ఆదిత్య చూపు ఆనంది మీద పడింది. ఆమెను చూడగానే అతని కళ్లలో తెలియని మెరుపు మెరిసింది. కాని వెంటనే దాన్ని దాచుకొని సీరియస్గా ముఖం పెట్టాడు. పదండి, ఇప్పటికే లేటయింది, నాన్నగారు పురుషోత్తం అక్కడ వెయిట్ చేస్తున్నారు అన్నాడు ఆదిత్య గంభీరంగా. ముగ్గురూ కార్లో బయల్దేరారు. కార్లో నిశ్శబ్దం రాజ్యం ఏలుతోంది. ఆనంది కిటికీలోంచి బయటికి చూస్తూ ఉంటి, ఆదిత్య డ్రైవింగ్ చేస్తూ అద్దంలోంచి ఆమెనే గమనిస్తున్నాడు. చేతు వెనక ఫీట్లో కూర్చుని వారిద్దర్నీ గమనిస్తూ మనసులో నవ్వుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ పైకి మేకబోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కాని లోపల మాత్రం ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ అనుకున్నాడు చేతు. సీన్ కట్ చేస్తే ప్రసాద్గారింట్లో సునంద, ఆదిత్య తల్లి, విలన్ షేడ్స్ హాల్లో అటూ ఇటూ తిరుగుతోంది. ముఖంలో ఏదో తెలియని భయం, కపటం కనిపిస్తున్నాయి. ఛ, ఆ ఆనంది ఆదిత్య మళ్లీ ఒక్కటవుతారా? వాళ్ళిద్దరూ కలిస్తే నా ప్లాన్ అంతా పాడవుతుంది. ఎలాగైనా ఆనందిని ఈ ఇంటి నుండి వెళ్లగొట్టాలి, లేకపోతే ఆస్తి మొత్తం దానిపరమవుతుంది అని గొణుక్కుంటోంది. ఇంతలో ఇందుమతి, ప్రధాన విలన్, అక్కడికి వస్తుంది. చేతిలో కాఫీ కప్పుతో స్టైల్గా నడుచుకుంటూ వచ్చింది. ఏంటి సునందా, అలా కంగారు పడిపోతున్నావ్? నీ కొడుకు కోడలు క్షేమంగా వస్తున్నారని తెలిసింది కదా అంది వెటకారంగా. ఇందుమతి, నువ్వు వెటకారమాపు. ఆ ఆనంది నిజంగానే మన బాలిట యముడిలా తయారైంది. ఆదిత్య దాన్ని ఎంత దూరం పెడుతున్నా విధి వాళ్లని దగ్గర చేస్తోంది అంది సునంద అసహనంగా. ఇందుమతి నవ్వి, విధిని మార్చే శక్తి మనకి లేకపోవచ్చు, కాని వాళ్ల మధ్య చిచ్చుపెట్టే శక్తి మనకుంది కదా, నువ్వేం భయపడకు. వాళ్లు ఇంటికి రాగానే నేను ఒక చిన్న డ్రామా ప్లే చేస్తాను. దాంతో ఆదిత్యకి ఆనందిమీద ఉన్న కాస్త ప్రేమ కూడా పోతుంది అంది కుట్రపూరితంగా. సునంద కళ్లలో ఆశ మెరిసింది. ఏం చేస్తావ్ అని అడిగింది. వేచిచూడు. ఈరోజు జరగబోయే రచ్చలో ఆనంది కన్నీళ్లు పెట్టుకుని ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోవాలి అంది ఇందుమతి. సీన్ మళ్ళీ. జ్యోతి, హీరోయిన్, ఆనంది కన్నతల్లి దగ్గరికి మారుతుంది. జ్యోతి పూజగదిలో దీపం వెలిగిస్తోంది. ఆమె మనసు ఎందుకో కీడుని శంకిస్తోంది. దీపం వత్తి సరిచేస్తుండగా ఉన్నట్టుండి ఆమె చేతికి వేడి నూనె తగిలింది. అమ్మ అని అరిచింది జ్యోతి. సూర్యప్రసాద్, జ్యోతి భర్త, పరుగున వచ్చాడు. ఏమైంది జ్యోతి, ఏమైంది అని అడిగాడు కంగారుగా. ఏమో అండి, ఎందుకో మనసు బాగాలేదు. నా బిడ్డకేదో ఆపద రాబోతోంది అనిపిస్తోంది. నా గుండె బరువుగా ఉంది. నా కూతురు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి అని కన్నీళ్లు పెట్టుకుంది జ్యోతి. సూర్య ఆమెను ఓదారుస్తూ, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు జ్యోతి, మన బిడ్డ ఎక్కడున్నా దేవుడు కాపాడతాడు. నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటే
అది మన బిడ్డకి మంచిది కాదు అని ధైర్యం చెప్పాడు. కాని జ్యోతి మనసు మాత్రం కుదుటపడలేదు. రక్తం పంచుకు పుట్టిన బంధం కదా అండీ, తల్లిపేగులకి తెలియదా బిడ్డకి కష్టమొస్తే? నా జీవన ఇప్పుడు ఏదో సమస్యలో ఉంది అంది జ్యోతి దృఢంగా. సీన్ కట్ చేస్తే ఆదిత్య కారు ఇంటిగేటు ముందు ఆగింది. పురుషోత్తం, ఆదిత్య తండ్రి, బయటకు వచ్చి ఎదురుచూస్తున్నాడు. కారు దిగగానే చేతూ, నాన్నా మేమొచ్చేశాం అని తండ్రిని హగ్ చేసుకున్నాడు. పురుషోత్తం నవ్వుతూ, రే ఫోన్ చెయ్యొచ్చు కదరా, మీ అమ్మ టెన్షన్తో చచ్చిపోతుంది అన్నాడు. ఆ మాట వినగానే ఆదిత్య ముఖం చిట్లించుకున్నాడు. అమ్మ టెన్షన్ పడుతోందా, లేక మేము రాకూడదని కోరుకుంటోందా అన్నాడు కోపంగా. ఆ మాటకి పురుషోత్తం షాకయ్యాడు. ఏం మాట్లాడుతున్నావాదిత్య అని అడిగాడు. అప్పుడే సునంద, ఇందుమతి బయటకు వచ్చారు. సునంద నటిస్తూ, ఆదిత్య వచ్చావా నాందా, ఎంత భయపడ్డానో తెలుసా అని దగ్గరికి రాబోయింది. ఆదిత్య చేత్తో ఆమెను ఆపాడు. ఆపు సునందా, నీ నటనకి ఆస్కార్ అవార్డివ్వాలి. నిన్న డాడ్కి కారు బ్రేక్డౌన్ అయినప్పుడు నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మేము రోడ్డు మీద నరకం చూస్తుంటే నువ్వు ఇంట్లో ప్రశాంతంగా ఎలా ఉండగలిగావు అని నిలదీశాడు. సునంద తడబడింది. అది నేను పూజలో ఉన్నాన్నాన్నా, ఫోన్ సైలెంట్లో ఉంది అని అబద్ధం చెప్పింది. ఆనంది కల్పించుకొని, ఆదిత్యగారు పోనీలేండి, అత్తయ్యగారు కావాలని చెయ్యరు కదా, ఇప్పుడు మనం క్షేమంగా వచ్చాం కదా, గొడవెందుకు అని సర్ది చెప్పడానికి ప్రయత్నించింది. ఇందుమతి వెంటనే అందుకని చూశావా ఆదిత్య, నువ్వు మీ అమ్మని నిలదీస్తుంటే ఈవిడగారు మాత్రం మంచిదానిలో నటిస్తోంది. అసలు మీ మధ్య గొడవలు రావడానికి కారణమే ఈ ఆనంది. ఈమె రాకముందు మన ఇంట్లో ఇంత అశాంతి ఉండేదా అని మంటపెట్టింది. ఆదిత్య కోపంగా ఆనందివైపు చూశాడు. నువ్వు మాట్లాడుకో ఆనంది, ఇది నా అమ్మకీ నాకూ సంబంధించిన విషయం. నువ్వు మధ్యలో దూరి మంచిపేరు తెచ్చుకోవాలని చూడకు అని గట్టిగా అరిచాడు. ఆ మాటకి ఆనంది కళ్లలో నీళ్లు తిరిగాయి. తన భర్త తనని అందరి ముందు అలా అవమానిస్తుంటే తట్టుకోలేకపోయింది. చేతుకి కోపమొచ్చింది. అన్నయ్య, వదిన ఏం తప్పు చేసింది? ఆవిడ మన మంచే కోరుకుంది కదా అని సపోర్ట్ చేశాడు. నువ్వూరుకో చేతూ, నీకేం తెలీదు. వీళ్ళిద్దరూ సునందా, ఇందుమతి కలిసి ఆడుతున్న నాటకం నాకు తెలుసు. కాని ఆనంది అమాయకత్వం నటిస్తూ నన్ను వెర్రివాణ్ణి చేస్తోంది అని ఆదిత్య విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆనంది కన్నీళ్లు తుడుచుకుంటూ నిలబడింది. సునందా, ఇందుమతి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని గెలిచినట్టు నవ్వుకున్నారు. చేతు ఆనంది దగ్గరికి వచ్చి, వదినా బాధపడకండి, అన్నయ్య ఇప్పుడు కోపముంది కాని నిజం తెలిసాక మీ కాళ్ల దగ్గరికి వస్తాడు. ఆ లక్కీ మించం మీద మీరు పడుకున్నారు కదా, ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని ఓదార్చాడు. ఆనంది లోపలికి వెళ్ళింది. తన గదిలోకి వెళ్లి గోడమీద ఉన్న కృష్ణుడి ఫోటోవైపు చూసి దండం పెట్టుకుంది. కృష్ణయ్యా, నా బతుకు ఇందుకిలా అయ్యింది. అమ్మ ఉంటే నాకీ కష్టం వచ్చేది కాదు కదా. నాన్న సూర్య ప్రేమగా చూసినా అమ్మలేని లోటు నాకు ఎప్పుడూ తెలుస్తూనే ఉంది. అసలు నా కన్నతల్లి ఎక్కడుందో, ఎలా ఉందో, నన్ను ఎప్పుడైనా తలుచుకుంటోందో లేదో అని ఏడ్చింది. సరిగ్గా అదే సమయానికి జ్యోతికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది హాస్పిటల్ నుండి. హలో మేడం, జ్యోతిగారేనా? మీ చిన్ననాటి స్నేహితురాలు మల్లిక కుట్టి పెంచిన తల్లి చనిపోయే ముందు ఒక లెటర్ రాసిపెట్టింది. అది ఇప్పుడు మాకు దొరికింది. అందులో మీ కూతురు జీవన గురించి ఏదో రాసి ఉంది అని నర్సు చెప్తుంది. ఆ మాట వినగానే జ్యోతి చేతిలో ఫోన్ కింద పడిపోయింది. నా జీవన ఆచూకి దొరికిందా అని ఆనందంతో ఆందోళనతో వణికిపోయింది. సూర్యప్రసాద్ అది చూసి, ఏమైంది జ్యోతి అని అడిగాడు. అండీ, మల్లిక రాసిన లెటర్ దొరికిందట. మన జీవన ఎక్కడుందో అందులో ఉందట అని గట్టిగా చెప్పింది జ్యోతి. ఆ మాట వినగానే ఆ ఇంట్లో ఉన్న గోడచాటున నక్కి వింటున్న మంజరి విలన్ గ్యాంగ్ షాక్ అయింది. బాబోయ్, నిజం తెలిసిపోతే ఇక అంతే సంగతులు. వెంటనే ఇందుమతి అక్కకి ఫోన్ చెయ్యాలి అని కంగారుపడింది. ఇక్కడ ప్రసాద్ గారింట్లో ఆనంది వంటగదిలోకి వెళ్ళింది. అందరికోసం కాఫీ కలుపుతోంది. ఆదిత్య అక్కడికి వచ్చాడు. ఆనందిని చూసి చూడనట్టు వెళ్లబోయాడు. కాని ఆనంది, ఆదిత్యగారు కాఫీ అని పిలిచింది. ఆదిత్య ఆగి నక్కి తిరిగి చూశాడు. ఆమె కళ్లలో స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తోంది. అతని దగ్గరికి వచ్చి కప్పు తీసుకున్నాడు. థాంక్స్, కాని ఈ కాఫీ వల్ల నా మనసులో ఉన్న చేదు పోదు ఆనందీ అన్నాడు సూటిగా. చేదు కాఫీలో లేదు ఆదిత్యగారు, మీ ఆలోచనల్లో ఉంది. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే మీకు ఎవరు మీవాళ్ళో ఎవరు పరాయివాళ్ళో అర్థమవుతుంది అంది ఆనంది ధైర్యంగా. ఆదిత్య ఆమె వంక దీర్ఘంగా చూశాడు. ఆమె మాటల్లో ఏదో నిజాయితీ అతన్ని కదిలించింది. కాని ఆహా అడ్డువచ్చింది. కాఫీ తాగి కప్పుని గట్టిగా బల్లమీద పెట్టి వెళ్ళిపోయాడు. ఈ ఎపిసోడ్లో చివరి సీన్, జ్యోతి సూర్య కార్లో హాస్పిటల్కి బయల్దేరుతారు. అదే సమయంలో ఇందుమతి తన రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఆ లెటర్ జ్యోతి చేతికి దొరకకూడదు, దారిలోనే వాళ్లని అట్టుకోండి, అవసరమైతే యాక్సిడెంట్ చేయండి అని ఆర్డర్ వేస్తుంది. కాని విధి మరోలా రాసిపెట్టుంది.
జ్యోతి కారు వెళ్తున్న దారిలోనే ఆనంది గుడికి వెళ్లడానికి నడుచుకుంటూ వెళ్తోంది. ఒక కారు వేగంగా ఆనంది వైపు దూసుకువస్తోంది. ఇందుమతి పంపిన రౌడీల కారు కాదు, వేరే వాహనం. అది చూసిన జ్యోతి, పాపా, పక్కకి తప్పుకో అని అరుస్తూ కారులోంచి దిగుతుంది. ఆనంది ఆ అరుపు విని వెనక్కి తిరుగుతుంది. ఆనందిని చూడగానే జ్యోతికి గుండె ఆగినంత పనవుతుంది. తన చిన్ననాటి జీవన పోలికలు ఆనందిలో అలుముకుని ఉండటం ఆమెని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జీవన అని అప్రయత్నంగా పిలుస్తుంది జ్యోతి. ఆనంది ఆశ్చర్యంగా జ్యోతివైపు చూస్తుంది. ఆ పిలుపులో ఉన్న ఆర్ద్రత ఆమెని కట్టిపడేస్తుంది. తల్లీ కూతులు ఇద్దరూ రోడ్డుకి చెరోవైపు నిలబడి ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు. నేపథ్యంలో ఎమోషనల్ మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇది ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్. తర్వాత ఎపిసోడ్లు ఏం జరగబోతోంది? జ్యోతి ఆనందిని కాపాడుతుందా? మల్లిక రాసిన లెటర్ జ్యోతికి దొరుకుతుందా? ఆనంది లక్కీ మంచం మీద పడుకున్న ఫలితం నిజంగానే దక్కుతుందా? ఆదిత్యకి తన తల్లి సునంద కుట్రలు తెలుస్తాయా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చే ఎపిసోడ్లో తెలుస్తుంది.